సోనియా గాంధీని ఎందుకు అరెస్ట్ చేయొద్దని అడుగుతున్నాను. అంటే రాష్ట్రానికి ఒక నీతి, కేంద్రానికి ఒక నీతిగా మాట్లాడి 2 నాలుకల ధోరణిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీళ్ళ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడతా ఉంది. ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారి తండ్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు అప్పుడు భయపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భయపడుతున్నాడు అంటున్నాడు ఆయన. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా వోక్స్వాగన్ కేసులో వచ్చిన ఆరోపణ మీద అప్పుడు మాపై కూడా సిబిఐ ఎంక్వైరీకి వేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అప్పుడు మేము భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడాలంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నా, బొత్స సత్యనారాయణ గారు అప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్వాగన్ ఒప్పందంలో జరిగిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమైనా తప్పులు జరిగాయా, ఏదైనా తప్పుడు మార్గం అవలంబించారా అనే దానిపై సిబిఐ ఎంక్వైరీ జరిగింది తప్ప బొత్స సత్యనారాయణ క్లీన్ చిట్ ఇచ్చిందా లేదని కాదు. నేను అడుగుతున్న వారిని, అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గానే ఉందని సిబిఐ నిర్ధారించింది కాబట్టి అప్పుడైతే ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణ ఉందో అది తేలిపోయింది. కానీ నేను అడుగుతున్నా, 11 కోట్ల చిల్లర డబ్బులు అక్రమానికి గురైనాయి, ఆ డబ్బులు పక్కదారి పట్టినాయి వోక్స్వాగన్ కేసులో అన్నప్పుడు కేవలం 6 కోట్లు మాత్రమే రికవరీ అయింది. దానిలో మిగతా 5 కోట్ల సంగతి నేను అడుగుతున్నాను. నేను అది బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, అది మరొకరికి తెలియదని భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఈరోజు ప్రజానీకం చూస్తూ ఉన్నది. శంకర్రావు గారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి గతంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి దక్కలేని దుగ్ధతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన బుక్కును, ఈనాడులో వచ్చిన కథనాల్ని, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల్ని కటింగ్స్ పెట్టి హైకోర్టులో ఫిల్ వేయడంలో గల అర్థం ఏంటని అడుగుతున్నాను. అంటే అధికార పార్టీలో ఉండి అధికారంలో ప్రభుత్వం మీద ఆయనకు నమ్మకం లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళాడని అడుగుతున్నాను. ఆయన ఫీల్ వేసిన తర్వాత ఆయన బహిరంగ చెప్పడం జరిగింది, సోనియా గాంధీ యొక్క ఆదేశం మేరకు నేను ఫీల్ వేయడం జరిగిందని చెప్పేసి. అంటే సోనియా గాంధీ గారు ఆయన ఫీల్ వేసిన తర్వాత సంతృప్తి చెంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులుండవనే గ్రహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగమే శంకర్రావు గారు ఒక పావుగా వాడబడినది. శంకర్రావు గారు పిల్లి వేసిన తర్వాత ఆయనకు బహుమతిగా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా నియమించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఫిల్ వేసిన తర్వాత ధీటుగా మరి దాన్ని ఎదుర్కొంటే తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది. దీనిలో ఎవరు కుతంత్రాలు జరిపి మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిస్మాను ఈ రాష్ట్రం లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఏదో జరుగుతుందో ఆ కుట్రను తప్పకుండా మా నాయకుడు ఎదుర్కొంటాడు. తప్పకుండా అతి త్వరలో ఈ యొక్క కుట్ర నుంచి బయటపడే పరిస్థితి తప్పకుండా ఉంది. ఈ కుట్రలన్నీ కూడా సిగ్గు ఎగ్గులైనటువంటి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఒక వ్యక్తిని ఎదుర్కొనే దమ్ము లేక ఈ విధంగా చేస్తున్నారని చెప్పి జనానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. రేపు ఏది జరిగినా ఎదుర్కోవడానికి మా నాయకుడు కానీ మేము కానీ